గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ నరేంద్ర మోడీ రాబోతున్నటువంటి నేపథ్యంలో అడ్వర్టైజ్మెంట్సే బాగా హైలైట్ చేసుకొచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏదైతే GST 2.0 సంస్కరణల ఉత్సవ కార్యక్రమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి స్వాగతం అని ఇందులో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేసింది. మొత్తం 450 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు, 40 ఎకరాల్లో 3 పెద్ద టెంట్లు, 13,429 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, తొలుత శ్రీశైలం మల్లన్న దర్శనం, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి GST 2.0 సంస్కరణతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించి చెప్పేందుకు వస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది. సూపర్ GST సూపర్ సేవింగ్స్ పేరుతో గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఈ సభకు కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద 450 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. సభకు 40 ఎకరాల్లో 3 భారీ టెంట్లు నిర్మించారు. వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యం నిర్మూలనకి రోజువారీ ధృవీకరణ విధి విధానాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని నిర్మూలించేది ప్రభుత్వం కొత్తగా రోజువారీ ధృవీకరణ వ్యవస్థను తీసుకొచ్చింది. మద్యం దుకాణాలు, బార్లు, ప్రీమియం స్టోర్లు సహా అన్ని లైసెన్స్డ్ ప్రాంగణాల్లో APSBCL ధృవీకృత నాణ్యమైన మద్యం విక్రయాలు మాత్రమే జరిగేలా, నకిలీ మద్యం వస్తే వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విశాఖలో మరిన్ని డేటా సెంటర్లు అంటూ 6,000 మెగావాట్ల కేంద్రాల ఏర్పాటే లక్ష్యం. గూగుల్ తెచ్చేందుకు ఎంతో కష్టపడ్డాం. వచ్చే నెలలో మరో కీలక ప్రకటన. విద్యా IT శాఖల మంత్రి లోకేష్ వెల్లడి. విశాఖ 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు తీసుకురావాలందే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని రాష్ట్ర IT శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసేదని గుర్తు చేశారు. త్వరలో మరిన్ని కంపెనీల పెట్టుబడులు విశాఖ రానున్నాయన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్టుగానే ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోందని ప్రకటించారు. దీనివల్ల కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, పునరుత్పాదక ఇంధనం, AIకి సంబంధించిన అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయన్నారు. ఈ ఒక్క పెట్టుబడి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ వెల్లడించారు. గూగుల్ డేటా కేంద్రంతో బహుళ ఆర్థిక ప్రభావం ఉంటుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థపై 5 ఏళ్లలో అది 48,000 కోట్ల ప్రభావం చూపెడుతుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అట్లాగే 2 సంస్థలకి ఎకరాకి రూపాయికి ఇచ్చాం, మిగతా వాళ్ళకి అట్లా ఇవ్వట్లేదు అలా అన్నటువంటి చెప్పుకొచ్చారు. మేము TCS కాగ్నిజెంట్లకు మాత్రమే ఎకరా 99 పైసలకు భూములు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని శాసనమండలిలో సవాల్ చేశానన్నారు. ఆ 2 సంస్థలు 25,000 ఉద్యోగాలు కల్పిస్తాయని, 15,000 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు వేదిక అవుతాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెట్రోల్ బంకుల సొమ్ము బొక్కేస్తుంటే ఏం చేస్తున్నారు? ఆర్టీసీ బంకుల్లో భారీగా విక్రయాల నగదు స్వాహా. ఇప్పటికీ రాజంపేట, ఏలూరు డిపోల్లోది వెలుగులోకి. మిగిలిన 8 బంకులు ఇంకెంత దోచేశారు? నిద్రపోతున్న ఆర్టీసీ నిఘా విభాగం. ఓ పెట్రోల్ బంకుకు ఎన్ని లీటర్ల డీజిల్ పెట్రోల్ తెప్పించాం, నిత్యం ఎంత విక్రయాలు చేసాం, వాటి ద్వారా ఎంత సొమ్ము వచ్చిందనేది సులువుగా లెక్కించవచ్చు. తేడాలు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. కానీ ఆర్టీసీ నిర్వహిస్తున్న కొన్ని బంకుల్లో చాలా కాలంగా అధికారులు లెక్కలేవి చూడటం లేదు. ఇదే అదనంగా సిబ్బంది పెద్ద ఎత్తున బుక్ చేశారు. ఇప్పటికి 2 బంకుల్లో 1.46 కోట్లు అంటే 1,46,00,000 వెనకేసుకున్నట్టు బయటకు వచ్చింది. ఇంకా మిగిలిన బంకులు ఎంత నొక్కేశారో తేలాల్సి ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టెట్ రాసేందుకు టీచర్లకి అవకాశం కల్పించాలా వద్దా? సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అధికారుల ఆలోచన, రివ్యూ పిటిషన్ వేసే అంశంపైన చర్చలు, త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ రాసేందుకు 2011కు ముందు చేరిన టీచర్లకు అవకాశం కల్పించాలా లేదా అన్న దానిపై ఆలోచన చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 2 పర్యాయాలు టెట్ నిర్వహిస్తుంది. ఏడాది నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహించేందుకు ప్రకటన ఇవ్వబోతోంది. జనవరిలో DSC ప్రకటన ఉన్నందున ఈలోపు టెట్ను పూర్తి చేయాలని భావిస్తుంది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుండి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని, పదోన్నతి పొందాలన్నా పాస్ కావాలని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి. అధికారంలోకి రాగానే QR కోడ్ స్కాన్. నకిలీ మద్యం ఆరోపణలు వెల్లువెత్తడంతో విధిలేని పరిస్థితిలో మళ్ళీ QR కోడ్ స్కాన్. ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం 16 నెలలుగా QR కోడ్ స్కాన్ లేకుండా మద్యం అమ్మకాలు జరిపినట్టు ప్రభుత్వం ఒప్పుకోలు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో మద్యం షాపుల యజమానులు ఈ విధానాన్ని అమలు చేస్తారా? ప్రజలు మద్యం ప్రియుల్లో సందేహాలు. పల్లెల్లో పుట్టగొడుగుల్లో విస్తరించిన బెల్ట్ షాపుల అమ్మకాలపై ప్రభుత్వం మౌనం. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రతి మద్యం బాటిల్పై ఉన్న QR కోడ్ స్కాన్ చేసి విక్రయం. ఈ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అనేది $1 మిలియన్ ప్రశ్న అంటూ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే అమౌంట్ తగ్గితే ఎమ్మెల్యే బావ ఊరుకోడు. కలకలం రేపుతున్న నకిలీ మద్యం లావాదేవీలు. టీడీపీ నేతలు అద్దేపల్లి జనార్దనరావు, టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు మధ్య వాట్సాప్ చాటింగ్. తద్వారా ఈ స్కామ్ వెనకాల టీడీపీ పెద్దలు ఉన్నారని మరోసారి నిర్ధారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షిపై కుతంత్రం అంటూ
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో బాబు సర్కార్ వేధింపులు, నకిలీ మద్యం మాఫియా ఆగడాలను బయటపెడుతున్నది కక్ష సాధింపులు, హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రోజంతా పోలీసుల హల్చల్, నోటీసుల పేరుతో ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డికి వేధింపులు, 4 రోజుల వ్యవధిలో 3 రోజుల పాటు సాక్షి కార్యాలయాల్లో హల్చల్, పత్రికా స్వేచ్ఛపై ముప్పేట దాడి, రాజ్యాంగ హక్కుల అణచివేత, ప్రభుత్వ పెద్దలదే కుట్ర, పోలీసు బాసుల పర్యవేక్షణ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆశ్రమ పాఠశాలలో మృత్యు గంటికలు, అనారోగ్యంతో ఎర్ర సామంత వలస విద్యార్థి మృతదేహంతో గిరిజన సంఘాల ఆందోళన, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోతున్నారంటూ ఆగ్రహం, ఏడాదిన్నరలో 15 మంది గిరిజన విద్యార్థులు మృతి, గిరిజన శాఖ మంత్రి సంజయరాణి నియోజకవర్గంలోని 4 విద్యార్థులు బలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోటి ఇస్తా వీసీ పోస్టు నాదే అంటూ, కోటి ఇస్తా వీసీ పోస్ట్ నాదే, నన్ను కాదని వీసీగా ఎవరు వస్తారు, సెర్చ్ కమిటీ ఎవరి పేరు సిఫార్సు చేసినా నేనే వీసీ, అవసరమైతే వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు, ఎఫ్ఏసీ ఆర్డర్ తెచ్చుకుంటాను, ముఖ్య నేత ఇలాకాలోని ఓ వర్సిటీ వీసీ ఇన్ఛార్జ్ వీసీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ని నియమించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. 16 నెలలుగా వర్సిటీల్లో పాలన గాడి తప్పడంతో విద్యా వ్యవస్థ కుదేలవుతుంది. ఇంకా 4 వర్సిటీలకు వీసీలు నియమించడంలో పిల్లిమొగ్గలు వేస్తోంది ప్రభుత్వం. వీసీల నియామకానికి వర్సిటీలకు విడివిడిగా యూజీసీ వర్సిటీ రాష్ట్ర ప్రతినిధులకు 3 సభ్యులతో సెర్చ్ కమిటీ నియమిస్తుంది. సెర్చ్ కమిటీ వీసీ పోస్ట్ కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి 3 పేర్లు ప్రతిపాదిస్తుంది. అందులో ఒకరిని గవర్నర్ ఆమోదంతో ప్రభుత్వం వీసీగా నియమిస్తుంది. నేపథ్యంలో ముఖ్య నేత ఇలాకాలోని వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ మాత్రం సెర్చ్ కమిటీతో సంబంధం లేకుండా వీసీ పోస్ట్ కోసం మంత్రాంగం నేర్పుతుండటం తీవ్ర చర్చనీయాంశమైంది అన్నట్టు హైలైట్ చేశారు. అయితే ఓట్ చోరీలా బాబు క్రెడిట్ చోరీ అంటూ వైఎస్ జగన్ హయాంలోని విశాఖ డేటా సెంటర్కి శ్రీకారం, అనుబంధంగా ఐటీ పార్క్ అభివృద్ధికి షరతులు, ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం బాబుకు అలవాటు. వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఫైర్, చేసిన పని క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు మొదటి నుంచి అలవాటేనని, ఓటు చోరీ తరహాలో చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, అది ఎవరి హయాంలో జరిగిన అంతా తన వల్ల అనడం బాబుకు వెనతో పెట్టిన విద్యను మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలోని విశాఖ డేటా సెంటర్కి శ్రీకారం చుట్టామని, కేవలం డేటా సెంటర్ వల్ల గరిష్టంగా ఉద్యోగాలు రావన్న ఉద్దేశంతో వాటికి అనుబంధంగా ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని షరతులు విధించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎక్కడేం జరిగినా అది నేను నా వల్లే జరిగిందంటూ నారావారి మీడియాతో డబ్బా కొట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. విశాఖలో డేటా సెంటర్ని ఎప్పుడు మెటీరియల్ ఇచ్చేశారు, జీవో ఎప్పుడు ఇచ్చారని తెలుసుకోకుండా, గతంలో ఏం జరిగిందన్నది ప్రస్తావించకుండా అంతా వల్లే తన వల్లే అన్న రీతిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేస్తే దాన్ని తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటూ వస్తున్నాడు. 2004 తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది, రాజశేఖర రెడ్డితో పాటు మిగిలిన నేతలు ఏ స్థాయిలో అభివృద్ధి చేశారని చంద్రబాబు ఏ రోజు ఆలోచించడం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఐటీని కూడా భూమిలోకి తీసుకొచ్చారు. నిజానికి కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, ఏపీలో చంద్రబాబు ఒకేసారి సీఎం అయ్యారు. అయితే తన వల్లే బెంగళూరుకి ఐటీ వచ్చిందని ఎస్ఎం కృష్ణ ఎక్కడా చెప్పలేదు. ఇవాళ దేశంలో ఐటీ ఎగుమతులు $210 బిలియన్ ఉంటాయి. అందులో బెంగళూరు వాటా $80 బిలియన్. కానీ అక్కడ ఏ నాయకుడు ఐటీకి ఆద్యులు అని చెప్పుకోలేదు. చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ కేసీఆర్ హయాంలోనే ఐటీ ఎగుమతులు పెరిగాయి అంటూ, ఐటీ కాకుండా ఎలక్ట్రానిక్స్లో మనకన్నా తమిళనాడు చాలా ముందు ఉంది, ఇక మిగిలిన సర్వీస్ ఎగుమతులను బాగా వెనకబడి ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన మీ ఫెయిల్యూర్స్ కాదా చంద్రబాబు? వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు కరోనా విపత్తు వచ్చిన టీసీఎస్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 2021లో అదాని డేటా సెంటర్ కోసం జీవో ఇచ్చారు. కేవలం డేటా సెంటర్ పెడితే దానివల్ల ఉద్యోగాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో రావు కాబట్టి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తున్నందున ఐటీ పార్క్ వంటి అభివృద్ధి చేయాలని నిబంధనలు పెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం ఓటు చోరీ తరహాలో క్రెడిట్ చోరీ చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులు అన్నీ తీసుకొచ్చి దాని నిర్మాణాన్ని ఒక కొలిక్కి తెచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖలో కూడా ఐటీ కంపెనీలు పెట్టాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతోనే విశాఖ అప్పట్లోనే ఐటీ కంపెనీలు వచ్చాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మోడీ ఎట్ ద ఏపీ అన్నటువంటిది హైలైట్ చేసింది. అట్లాగే గూగుల్ రాకతో ప్రపంచం చూపు ఆంధ్ర వైపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఆసెన్న కూడా అంటూ లొంగుబాటులో మరో మావోయిస్ట్ అగ్ర నేత 70 మంది సహచరులతో కలిసి నేడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందుకు. ఆసెన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు, స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్. ఛత్తీస్గఢ్లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు, వీరిలో 48 మంది మహిళలు. 11కు దగ్గర నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య. ములుగు చెర్ల అక్కడ మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ అగ్రనేత మల్లోజులు వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదురు లొంగిపోగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసెన్న 70 మంది సహచరులతో కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఎదుట గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైన సమాచారం. మల్లోజుల టీం లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆసెన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే రైల్లో అత్యాచారం, మహిళల భోగిలో దారుణం, బాధితురాలు ఒక్కరే ఉండటంతో కత్తితో బెదిరించి అగాయిత్యం, ఆపై నగదు ఫోన్తో పరారు. సంత్రాగచ్చి చర్లపల్లి స్టేషన్ ట్రైన్లో గుంటూరు సమీపంలో ఘటన, సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. పోలవరం నిర్వాసితులకి 1100 కోట్లు సహాయ పునరావాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల, ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకి జమ, ఒకే దఫా నిర్వాసితుల అకౌంట్లో వేసి సప్పెట్టాలని మంత్రి నిమ్మల యోచన. దీంట్లో క్రెడిట్ చోరీ అన్నదానికి సాక్ష్యం ఇదే. ఇప్పుడు పోలవరం డబ్బులు ఎవరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఆ ఇచ్చిన డబ్బులు దారి మళ్లించింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఆ దారి మళ్లించిన డబ్బులు ఇవ్వమని మొన్న సీరియస్ అయింది ఎవరు? కేంద్ర మంత్రి. అప్పుడు ఈ డబ్బులు వేస్తున్నారు. 1800 కోట్ల దాకా ఏమైపోయినాయి అని అడిగిన తర్వాత ఇప్పుడు 1100 కోట్లు వేస్తారు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం మీటింగ్ పెట్టుకుని మాది అని చెప్తుంది అనమాట. అది ఇక్కడ హైడ్రామా జరుపుతున్నటువంటి ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.